పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడండి? యేసు ప్రభు వారు అని అడిగితే ప్రార్థన చేస్తారు చూడు, ఉపవాస ప్రార్థన. వాళ్ళ గురించి చెప్పలేదు యేసు ప్రభు గారు. కొన్ని కోట్ల రూపాయలు కానికిచ్చాడు చూడు, ఆయన గురించి చెప్పట్లా. లేకపోతే మొన్న ఈయన నాతో పాటు తిరిగాడు యోహాను గారు, నా రొమ్మును అనుకున్నాడు, ఆయన గురించి చెప్పట్లా. తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అవుతాడు అన్నమాట. ఆమెను హల్లెలూయా. ఒక పిల్లవాని వలె ఎవడైతే తగ్గించుకుంటాడో వాడు పరలోక రాజ్యంలో ఎవడంటాడు? గొప్పవాడు. ఈరోజు పరలోక రాజ్యంలో మనం గొప్పవాడిగా ఉండాలి అంటే అకార్డింగ్ టు లా బైబిల్ మనకి ఏం చెప్తుందంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎంత మట్టుకంటే వాడు అన్నాడు అనుకో, మనం అనేలా కాదనమాట, మనం దిగిపోవాలి. ఆడు ఇంకా ఎత్తాడు, మనం దిగిపోవాలా. ఆడు ఇంకా ఎత్తాడు, మనం చచ్చిపోయేంత, మనం అహంభావం చచ్చిపోయేంతగా దిగిపోవాలని దేవుడి వాక్యం చెప్తుంది, నేను కాదండి. మనం స్వభావాన్ని సిలువ వేయకమన్నాడు ఆయన. ఆమెను హల్లెలూయా. ఆయన మన ప్రాచీన స్వభావం సిలువ వేయబడి ఉన్నది. ఇక నుండి జీవించేవాడు నేను కాదు, నా యందు క్రీస్తు జీవిస్తూ ఉన్నాడని అపోస్తలుడు పౌలు గారు అంటాడు. ఆమెను హల్లెలూయా. అయ్యే, నువ్వు క్రీస్తు వలె జీవించాలంటే, క్రీస్తు వలె నువ్వు బ్రతకాలంటే నువ్వు ఏం చేయబడ్డావు? సిలువ వేయబడ్డావు. ఆమెను హల్లెలూయా. ఇప్పుడు నువ్వు సిలువ వేయబడ్డాడు లెగుస్తాడా? ఆడెవడో నీ మీద అరుస్తున్నాడండి, సిలువ మీద నుంచి దిగొస్తావా? యేసు ప్రభు విషయంలో అరుస్తున్నారండి వాళ్ళు. ఏమన్నారే? యూదుల రాజా, యూదుల రాజా, బా గొప్పోడ్రా బాబు, ఎంతమందిని బతికిచ్చాడో. ఆయన బతికిచ్చాడు, ఈయన బతికిచ్చాడు, అబ్బా కుట్టు చేయగలవాడిని బతికిచ్చాడు, గుడ్డోని బతికిచ్చాడు, యూదుల రాజంట గొప్పడంట. నువ్వు బతకరా బాబు, ఆ మేకలు తీసుకుంటారా, నువ్వు దేవుడివేనా అని భయంకరంగా అరుస్తూ ఉంటే యేసు ప్రభు వారి శిలం మీదే ఉంది. ఆయన బయటకు వచ్చి తొడగొట్టారంటే చూసుకుందాం అన్నాడా? అనలేదు. ఎందుకనంటే ఆయన ప్రాచీన స్వభావం, మన పాపముల నిమిత్తం మనకు రక్షణ కలగాలనే ఆ యొక్క గొప్ప కార్యం, ఈ లోక కళ్యాణం అనే కార్యం నిమిత్తం ఆయన మౌనిగా ఉండిపోయాడు, తనను తను తగ్గించుకున్నాడు. ఆమెను హల్లెలూయా. ఈరోజు